వివాదాస్పదంగా మారారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. రోజుకో వివాదంతో కూడా ఇప్పుడు ఆయన తెర మీదకు వస్తూ ఉన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. ఇక శ్రీకాళహస్తిలో ఆయన పేరు చర్చనీయాంశంగా మారింది. రాయుడు హత్య కేసులో జనసేన మాజీ నేత వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఇప్పుడు ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. సెల్ఫీ వీడియోలో సుధీర్ రెడ్డి గురించి కూడా రాయుడు చెప్పారు. తన వినుత కోట దంపతుల హత్యకు సుపారీ ఇచ్చారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ ఆరోపణలే ఆయన పేరు శ్రీకాళహస్తిలో మారు మోగేలా చేస్తుంది. సుధీర్ రెడ్డి పేరు, ఆయన వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం టీడీపీకి తలనొప్పిగా మారింది. సీఎం చంద్రబాబు హిట్ లిస్టులో చేరిపోతున్న నేతల్లో ఇప్పుడు సుధీర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. పద్ధతి మార్చుకోవాలంటూ ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు. ఈ జిల్లాలో చంద్రబాబు సహచరుడు, ఆయన ప్రాణ స్నేహితుడు దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈయన కుమారుడు. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఇక గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి కొద్ది రోజులుగా తన వ్యవహార శైలితో పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారారు. టీడీపీ కూటమి గాలిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై గెలిచారు. దూకుడుగా రాజకీయాలు చేయటం, వివాదాస్పదంగా వ్యవహరించడం కూడా టీడీపీ అధిష్టానానికి తలనొప్పి అయిందని ప్రచారం జరుగుతోంది. టీడీపీలో మొదటి నుంచి పనిచేసిన వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే పనితీరుపై పెదవి విరుస్తున్నారు. ఆయన అవినీతి బెదిరింపులతో వేగలేకపోతున్నామని అధిష్టాన వర్గానికి ఫిర్యాదులు పంపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సైతం సుధీర్ రెడ్డి వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయినా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం అసలు వెనక్కి తగ్గటం లేదనే చర్చ నడుస్తోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతోందని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సుధీర్ రెడ్డి కంటే మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి 1000 రెట్లు బెటర్ అంటూ టీడీపీ కార్యకర్తలు టీడీపీ హైకమాండ్కు లేఖలు రాస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు 100 పేజీల లేఖ ద్వారా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను పార్టీ హైకమాండ్కు తెలియజేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల సమయంలోనే నియోజకవర్గంలోని ఓ పోలీస్ అధికారి బదిలీపై సుధీర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష. కానీ ఈ రోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని దగ్గర నిన్న కూడా సాయంత్రానికి 2600 యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష. దాంతో మేము ఎంక్వైరీ చేసి వచ్చినాయి. కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోమర్ అను లేకుంటే ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చిన అధ్యక్ష. దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టంగా ఉంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఇవ్వడం పోయి దాంతోపాటు గ్రోమోర్ ఇంకోటి కొనాలంటే రైతులు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు సార్. నేను మీ వినుత కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు. కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి, శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్.
ఇక స్క్రాప్ డీలర్ బీజేపీ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో జాతీయ నేతలు జోక్యం చేసుకోవడంతో వెనక్కి తగ్గారని కూడా సమాచారం. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన సుధీర్ రెడ్డిపై తొలి నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోటా వినూత డ్రైవర్ రాయుడిని కోవర్టుగా వాడి ఆమె రహస్య విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడని సుధీర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వినిపించాయి. రాయుడు హత్యకు సుధీర్ రెడ్డి పరోక్షంగా కారణమన్న విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు కూడా తన వ్యవహార సరళిని సమర్థించుకున్న సుధీర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఆ తర్వాత కూడా ఆయన వ్యవహార శైలి మార్చుకోకపోవడంపై విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని పరిస్థితి కనపడటం లేదు. ఇక తాజాగా రాయుడు మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో విడుదల కావటం, అందులో సుధీర్ రెడ్డి గురించి ప్రస్తావించడం మరింత చర్చనీయాంశంగా మారింది. వినీత హత్యకు సుధీర్ రెడ్డి సిఫారసు ఇచ్చారని చెప్పి కూడా రాయుడు ఆరోపించారు. అతని ధైర్యంతోనే 2 సార్లు వినూత దంపతులను చంపడానికి ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయంపై శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి అప్పటి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వినూత కోట దంపతులకు మధ్య తీవ్ర స్థాయిలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయి అనేది బహిరంగ రహస్యమే. ఊహించని రీతిలో కారు డ్రైవరు పిఏ కూడా అయిన రాయుడు హత్య కేసులో వినూత దంపతులు జైలు పారయ్యారు. తర్వాత పార్టీ సైతం ఆమెను జనసేన నుంచి బహిష్కరించింది. జైలుకు వెళ్తున్న సమయంలో రాయుడు హత్యకు ఇలా జైలు పాలవ్వటానికి కారణం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటూ కూడా వినూత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సొంత పార్టీ నేతలకు ఆయన పదవుల విషయంలో న్యాయం చేయలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవి విషయంలోనూ ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కాలేదనే టాక్ ఉంది. ఇక ఎప్పటి నుంచో తన కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న చెంచయ్య నాయుడుకు చైర్మన్ పదవి ఇప్పించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రయత్నం చేశారు. కానీ ఆలయ చైర్మన్ బోర్డు పదవి విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తగ్గకపోవడంతో జనసేనకే ఆ పదవి దక్కింది. దాంతో ఇటు ఎమ్మెల్యే అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు నిరాశకు లోనయ్యారు. ప్రస్తుతం పార్టీకి దగ్గరకు ఉన్న నాయకులంతా ఎమ్మెల్యేకు దూరంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఎమ్మెల్యే పార్టీలో పట్టు కోల్పోతున్నారనే చర్చ బహిరంగంగానే వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ నేతలకు కీలక పదవులు దక్కాయి. అక్కడ బీజేపీ నేత కోలా ఆనంద్ భార్యకు శ్రీకాళహస్తి బోర్డు సభ్యురాలుగా అవకాశం కల్పించారు. దాంతో ఏ ఒక్క పదవి ఎమ్మెల్యే అనుచరులకు దక్కకుండా పోయింది. దాంతో ఎమ్మెల్యే అనుచరులు కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యంలో పడిపోయారు. గతంలో వైసీపీ నేతలపై పోరాటం చేసి కేసులు మూటగట్టుకున్నా న్యాయం చేయలేకపోయారనే చర్చ జరుగుతోంది. అయితే పదవుల పంపకాల తర్వాత కొంతమంది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పూర్తిగా కలవలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పూర్తిగా పట్టుకోల్పోతున్నారు అనే చర్చ జరుగుతోంది. దివంగత నేత తన సన్నిహితుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని దృష్టిలో పెట్టుకొని సుధీర్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నా సరే ఆయన పట్టించుకోవటం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహనాన్ని పరీక్షించేలా సుధీర్ రెడ్డి వ్యవహరిస్తే ఆయనపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. అనతి కాలంలోనే ముఖ్యమంత్రి హిట్ లిస్టులోకి సుధీర్ రెడ్డి చేరిపోయారంటూ కూడా ప్రచారం జరుగుతోంది.